Hello students, welcome to GNV Competitive Coaching. ఏపీ తెలంగాణ టెట్ కోచింగ్ లో భాగంగా ఈ వీడియోలో మనము టెట్ మ్యాథమెటిక్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ ని సాల్వ్ చేద్దాము. 30 బిట్స్, 24 కంటెంట్ అండ్ 6 మెథడాలజీ బిట్స్ ని అయితే మనం సాల్వ్ చేద్దాము. సో ఆల్రెడీ టెట్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించిన కంటెంట్ వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. అదే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో 11 పేపర్స్ అవైలబుల్ గా ఉన్నాయమ్మా. అవి మీరు నా ఛానల్ పేజ్ లో యాక్సెస్ చేయొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఏపీ తెలంగాణలో ఎవరైనా టెట్ అభ్యర్థులు ఉంటే మీకు తెలిసి వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్తే the ratio of 5 rupees to 0.5 rupees is అన్నాడు. 5 rupees to 0.5 rupees అంటే 5/0.5 కదా. సో అంటే 50/5 అవుతుంది. ఎందుకంటే 0.5 ని 5/10 అని రాసుకోవచ్చు. సో 10 పైకి వెళ్తుంది, ఏమవుతుంది 10/1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా 10:1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. మల్టిప్లై 6/13 6/13 ని మల్టిప్లై చేయాలంటే దేంతోటి రెసిప్రోకల్ వ్యుత్క్రమం అంటే దీనికి ఆపోజిట్. -7/16 అంటే 16/7 అవుతుంది. మైనస్ సైన్ అలాగే ఉంటుంది. కాబట్టి మైనస్ సైన్ ఉన్నవే కరెక్ట్ ఆన్సర్లు అవుతాయి. రెండు చోట్ల మైనస్ సైన్ ఉంది, ఏదో చూద్దాం. 16 × 6 96 కదమ్మా. -96/13 × 7 ఎంత అవుతుంది 91 అవుతుంది. సో -96/91 అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. -96/91 నాకు ఆప్షన్ 4 ఉంది. సో 4 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో √17.64 4.2 ఇచ్చాడమ్మా. అయితే ఈ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి. √0.001764 ఉంది. దీన్ని నేను ఎలా రాసుకుంటా, 1 2 3 4 4 స్థానాలు ఇటు జరిపానంటే 10⁻⁻4 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇంటూ 17.64 ఇంటూ 10⁻⁻4 అంటే 17.64 రూట్ ఆల్రెడీ 4.2 అని ఇచ్చేసాడు. అంటే 4.2 ఇంటూ 10⁻⁻4 హోల్ రూట్ అంటే ఎంత అవుతుంది 10⁻⁻2. అంటే పాయింట్ కంటే ముందు 2 సున్నాలు జరపాలి, అంటే 0.042 అవుతుంది. 0.042 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 4⁻2x = 256. సో 4⁻2x = 4⁻4. 256 అంటే 4⁻4 కదా. అంటే 2x = 4 అవుతుంది. x ఎంత అయింది 2 అయింది. 2x = 4 అయితే x = 2 అయింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆన్ 62,500 62,500 మీద 1.5 సంవత్సరం చొప్పున 8% సంవత్సరానికి 8% చొప్పున చక్రవడ్డీ లెక్కించారంట. అయితే చక్రవడ్డీ 6 నెలలకు చొప్పున లెక్కించారు. అంటే 1.5 సంవత్సరం అంటే 6 నెలలు కదా. అంటే ఫస్ట్ 6 మంత్స్, తర్వాత 6 మంత్స్, తర్వాత 6 మంత్స్. పెర్ యానం 8% అంటే 6 నెలలకు ఎంత అవుతుందమ్మా 4% అవుతుంది. అందులో సగం అవుతుంది. చూడండి, ఇది ఇచ్చింది సంవత్సరానికి. యానం అంటే సంవత్సరానికి 8% అని ఇచ్చాడు. కాబట్టి అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది 4% అవుతుంది. సో మొత్తంగా మనం తీసుకున్నటువంటి మొత్తం ఎంత 62,500 రూపాయల మీద 4% వడ్డీ లెక్కించండి. 62,500 అంటే 625 అంటే 1250 కదా. 1250 2,500. సో కాబట్టి 2,500 అనేది ఫస్ట్ 6 మంత్స్ ఇంట్రెస్ట్. 2,500 అనేది ఫస్ట్ 6 మంత్స్ ఇంట్రెస్ట్. తర్వాత 6 మంత్స్ కి ఏం చేస్తాడు, ఈ 62,500కి 2,500 కలిపి మొత్తం 65,000 అవుతుంది. 65,000కి 4% చొప్పున లెక్కిస్తాడమ్మ. 65,000కి 4% చొప్పున లెక్కించడం కంటే ఆల్రెడీ 62,500 ఉన్నప్పుడు దానికి 2,500 వస్తుంది 4% అంటే. నెక్స్ట్ అడిషనల్ గా కలిసింది ఏది 2,500. ఈ 2,500 మీద 4% కౌంట్ చేయండి. 2,500 మీద 4% కౌంట్ చేస్తే ఎంత అవుతుంది 100 రూపాయలు అవుతుంది. ఎందుకంటే 250 × 4 100 అవుతుంది.
సో కాబట్టి 100 రూపీస్ యాడ్ అవుతుందమ్మా, అంటే 2600 రూపాయలు అవుతుంది. అంటే 65,000కి 2600 యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మొత్తంగా 67,600 మీద మనం వడ్డీ లెక్కిస్తాం. దాని బదులు ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 62,500కి 2,500 వస్తుందమ్మా. 2,600 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. 2,600 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. 2,600 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో కాబట్టి ఇప్పుడు 2,600 మీద మళ్ళీ మనం 4% ఇంట్రెస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ 6 months కి 2,500, తర్వాత 6 months కి 2,600 వచ్చింది. తర్వాత 6 months కి 2,600 ప్లస్ 4% ఆఫ్ 2,600. 4% ఆఫ్ 2,600 అంటే ఎంత అవుతుంది? 104 రూపాయలు అవుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 2704 అవుతుంది. సో టోటల్ గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు కాబట్టి ఈ 3 యాడ్ చేయండి సరిపోతుంది. 2,500, 2,600, 2,704 రూపాయలు. 40 ఇది ఎంత అవుతుంది? 18 అవుతుంది. 78. సో 7804 అమ్మ. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా కాకుండా మనకి ఫార్ములా ఉంటుంది, A = P × 1 + R/100 n అని. సో అక్కడ హాఫ్ ఇయర్లీ కాబట్టి n/2 R/200 అని వేసుకుని చేయొచ్చు. అలా ఫార్ములా ప్రకారం చేస్తే టైం పడుతుంది, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రకంగా మనం సులువుగా చేయడం జరిగింది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ 4-digit నెంబర్ ఇస్ నోన్ యాజ్ కాప్రేకర్స్ కాన్స్టెంట్. సో కాప్రేకర్ స్థిరాంకం అని దేన్ని అంటారంటే 6174 అంటాం. 6174 కాప్రేకర్స్ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది? కాప్రేకర్స్ కాన్స్టెంట్ అంటే మనం ఏదైనా ఎనీ 4-digit నెంబర్ తీసుకొని ఆ 4-digit నెంబర్ ని మాక్సిమం నెంబర్, మినిమం నెంబర్ కింద రాసి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తూ రావాలి. అంటే 4-digit నెంబర్ ఒకటి తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనే 4-digit నెంబర్ ఉందనుకుందామా. ABCD అనే నెంబర్ ఉంది. సో దీన్ని మనం స్థానాలు మారుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ BCADగా మార్చాం అనుకుందాం. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వీటిని ఎక్స్చేంజ్ చేస్తూ నెంబర్స్ ని చేసుకున్నప్పుడు ఫైనల్ గా మనకి ఏదొస్తుందంటే 6174. అది కూడా ఒక 6 or 7 సీక్వెన్సెస్ తర్వాత లోపే వచ్చేస్తుంది మనకి మాక్సిమం. సో ఆ తర్వాత సీక్వెన్స్ 6174 వస్తుంది, కానీ ఇంకా వేరే నెంబర్ రాదనమాట. సో అందుకని దీన్ని కాప్రేకర్స్ నెంబర్ అంటాము. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెంబర్ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 30 men can finish a work in 17 days. 30 మంది 17 రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తారంటమ్మా. టు ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days. సో 10 రోజుల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది మనుషులు ఎక్స్ట్రా మ్యాన్ రిక్వైర్డ్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఎంతమంది మనుషులను అడగలే, 30 మందికి అదనంగా ఎంతమంది కావాలన్నాడు. సో ముందుగా అసలు 10 రోజులకి ఎంతమందో కనుక్కుందాము, తర్వాత అదనంగా ఎంతమంది వచ్చారో కనుక్కుందాం. దీని డైరెక్ట్ ఫార్ములా ఉంది, M1D1 = M2D2. ఎందుకంటే ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటాయి. రోజులు తగ్గితే మనుషులు పెరుగుతారు కదా. ఇక్కడ 17 నుంచి 10కి వచ్చింది కాబట్టి మనుషులు ఖచ్చితంగా పెరగాలి. సో 30 M1 అంటే 30, D1 అంటే మనకి 17, M2 అంటే మనకు కావాల్సింది మనుషులు కనుక్కోవాలి. సో D2 అంటే 10 రోజులు ఇచ్చాడమ్మా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 17 3s ఎంత అవుతుంది? 51 అవుతుంది. అంటే మనకు కావాల్సిన మనుషులు ఎంతమంది కావాలంటే 51 మంది కావాలమ్మా. కానీ ఆల్రెడీ 30 మంది ఉన్నారు. సో కాబట్టి ఎంతమంది అవసరం అవుతారు? 51 లోంచి మనము 30 తీసేయాలి, అప్పుడు మనకి 21 వస్తుంది. ఎంతమంది అదనంగా పనిచేయడానికి కావాలన్నాడు కాబట్టి 21 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 51 కూడా ఇచ్చాడు. 51 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఆల్రెడీ అతని దగ్గర 30 మెంబర్స్ ఉన్నారు. 30కి అదనంగా ఎంత చేర్చాలి అంటే 21 మెంబర్స్ ని చేర్చాలి. కాబట్టి ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తుషార్ బాట్ 1 dozen లెమన్స్. 12 లెమన్స్ కొన్నాడు, 60 రూపాయలకి కొన్నాడు. అండ్ సోల్డ్ 10 lemons per 40 రూపీస్. సో ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది. అంటే ఒక నిమ్మకాయని 5 రూపాయలకి కొని అదే నిమ్మకాయని 4 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇది కాస్ట్ ప్రైజ్, ఇది సెల్లింగ్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా లాసే. కాబట్టి గెయిన్ కాదు, లాసే వస్తుంది.
సో అప్పుడు లాస్ పర్సెంటేజ్ మనం ఎలా కనుక్కుంటాము? 1 కదా, 5 - 4 1 డిఫరెన్స్ ఉంది. 1 కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంటే 20%. 20% లాస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20% నష్టం వస్తుందమ్మా. 20% నష్టం వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి. 50807 50807 రావాలి. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద 7-digit నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 22. 22 అంటే 2 × 11 కదమ్మా. లాస్ట్ లో 8 ఉంది కాబట్టి 2 తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 11 తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 11 తో డివిజిబుల్ చెక్ చేయాలంటే ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయండి. 7 + 5 12, 12 + 8 20. సో 20 ప్లస్ స్టార్ వచ్చింది. 20 ప్లస్ స్టార్ వచ్చింది. ఇక్కడ 2 4 6 6 ప్లస్ 9 15 వచ్చింది. సో ప్లస్ 15. ఇక్కడ మనకు ఆల్టర్నేట్ నెంబర్స్ ని మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ 20 - 15 20 మైనస్, సో మనకి 20 ప్లస్ స్టార్ వచ్చింది మైనస్ 15 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది 11కి కానీ 0కి కానీ ఈక్వల్ అవ్వాలమ్మా. ఇక్కడ చూడండి 20 - 15 అంటే 5 కదా. సో స్టార్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు మనకి 11 రావాలి. స్టార్ ప్లస్ 5 11 రావాలంటే స్టార్ ఖచ్చితంగా ఏ వాల్యూ అయితే వస్తుంది? 6 అయితే వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి 6 రావాలి. సో కాబట్టి స్టార్ వాల్యూ ఎంత అంటే 6 అవుతుంది. ఇక్కడ 11 డివిజిబిలిటీ రూల్ ఉపయోగిస్తున్నాము. ఆల్టర్నేట్ నెంబర్స్ ని సమ్ చేసి వాటి డిఫరెన్స్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే అది 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. సో అందుకని 11 మల్టిపుల్ కాబట్టి లీస్ట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ మనము 11 అని తీసుకున్నామమ్మా. సో కాబట్టి దానివల్ల స్టార్ అనేది మనకి 6 అయితే వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ 5 పాయింట్స్ ఇన్ విచ్ ఎనీ 3 ఆఫ్ దెమ్ ఆర్ నాన్ కొలీనియర్. సో 5 పాయింట్స్ ఇచ్చాడు, అందులో 3 పాయింట్స్ నాన్ కొలీనియర్ అన్నాడు. నాన్ కొలీనియర్. సో 3 లైన్ ఎన్ని లైన్స్ ఫార్మ్ అవుతాయి అని అంటున్నాడు. అంటే 2 లైన్స్ కొలీనియర్ అని అయ్యి ఉండొచ్చు కదా, అయినా పర్వాలేదని కదా. సో కాబట్టి దీనికి కండిషన్ ఏమవుతుందంటే 5C2 అవుతుంది. 5 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ మనకి కొలీనియర్ అయినా అవ్వచ్చు, 3 లైన్స్ మాత్రం ఖచ్చితంగా నాన్ కొలీనియర్ ఉండాలి అని. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 5C2. 5C2 అంటే NCR ఫార్ములా రూపంలో ఉంది. n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 - 2 అంటే 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఏం రాసుకోవచ్చు? 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. సో ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1. సో 2 ఇందులో 2 టైమ్స్ పోతుంది. 5 2s are 10. సో టోటల్ గా ఎన్ని లైన్స్ కావాల్సి వస్తాయమ్మా? 10 లైన్స్ పాస్ అవుతూ ఉంటాయి. మొత్తంగా 10 లైన్స్ పాస్ అవుతూ ఉంటాయి. The number of lines of symmetry in 45 45 90 set square. మనకి 45 45 90 సెట్ స్క్వేర్ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఇది 90 డిగ్రీస్ ఉంటుంది, ఇది 45, ఇది 45. సిమెట్రీ అంటే ఏంటి? 2 సమాన భాగాలుగా విడగొట్టడం. అటువంటి లైన్ ఒకటి పాసిబుల్ అవుతుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ 2 వైపులా సమానంగా. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫాలోయింగ్ కెన్ బి ద లెంగ్త్ ఆఫ్ ద థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 18 and 14 సెంటీమీటర్. మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్స్ లో ఒక తీరం ఉంది. దాన్ని ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ థీరం అంటాం. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ థీరం. సో ఈ ఇన్ఈక్వాలిటీ థీరం ఏం చెప్తుంది మనకి? సమ్ ఆఫ్ లెంగ్త్స్ ఆఫ్ ఎనీ 2 sides of a triangle must be greater than
ది లెంగ్త్ ఆఫ్ ది థర్డ్ సైడ్. సో రెండు భుజాల పొడవు కొలిస్తే అది మూడో భుజానికి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఉండాలి, అంటే ఎక్కువగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి రెండు భుజాల పొడవులు ఇచ్చాడు 18, 14 అని. ఈ రెండింటిని యాడ్ చేస్తే 18 + 14 32 వస్తున్నాం. సో ఖచ్చితంగా 32 గ్రేటర్ దాన్ సి ఉండాలి, 32 గ్రేటర్ దాన్ సి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి అనుకుందాం, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము, ట్రయాంగిల్లో ఏబిసి అనుకుందాం. సో ఏబి నాకు తెలుసు, సి తెలీదు. సో 32 అనేది గ్రేటర్ దాన్ సి ఉండాలి, సి కంటే ఎక్కువ ఉండాలి, అంటే దట్ మీన్స్ సి ఈజ్ లెస్ దాన్ 32 అనే కదా. 32 కంటే తక్కువ ఉండాలి, అంటే 32 ఉండదు, 32 కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ చూడండి, సి + 14 ఈజ్ గ్రేటర్ దాన్ 18 అవ్వాలి కదా, ఎందుకంటే ఈ తీరము మూడు భుజాలకి పనిచేస్తుంది. ఈ రెండు భుజాలు తీసుకున్నాం మనం, ఏ + బికి తీసుకున్నాం. అదే విధంగా సి + బి తీసుకుంటే అది ఖచ్చితంగా ఏ కంటే ఎక్కువ ఉండాలి, అంతే కదా. ఏ + బి గ్రేటర్ దాన్ సి అన్నప్పుడు సి + బి కూడా గ్రేటర్ దాన్ ఏ ఉండాలి. సో గ్రేటర్ దాన్ ఏ ఉండాలంటే సి + 3 తీసుకోండి, సి వాల్యూ 3 తీసుకోండి, 17 అవుతుంది, తక్కువే ఉంది కదా. 4 తీసుకోండి, 18 అవుతుంది, రెండు సమానం అవుతాయి. అదే 5 తీసుకోండి, 19 అవుతుంది. 19 గ్రేటర్ దాన్ 18. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ వాల్యూ ఎంత అంటే 5 అవుతుంది. సో ఇన్ఈక్వాలిటీ థియరం యూజ్ చేసి మనం ఈజీగా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4r. సెమీ సర్కిల్ అంటే మనకి ఇలా ఉంటుంది. సో రేడియస్ ఇచ్చాడు, రేడియస్ ఇక్కడ 4r అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఎంత అవుతుంది? πr²/2 అవుతుంది, πr²/2 అవుతుంది. సో కానీ ఇక్కడ r ప్లేస్ లో ఏమి ఇచ్చాడు? 4r ఇచ్చాడు. సో 4r² రాసాం. π/2 4r అంటే ఎంత? 16r² అన్నాడు. ఇందులో 2 టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. సో కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 8πr² అవుతుంది. 8πr² అనేది ఆప్షన్ 2 లో ఉంది. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇస్ 150 cm². రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడమ్మా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత ఇచ్చాడు? 150 cm² ఇచ్చాడు, 150 cm² ఇచ్చాడు. ఇఫ్ వన్ ఆఫ్ ఇట్స్ పర్పెండిక్యులర్ సైడ్స్ ఇస్ 20 cm, ఒక పర్పెండిక్యులర్ సైడ్స్ ఈ రెండిట్లో ఒకటి 20 cm అంట. బేస్ ఎంత అని అడగకుండా పెరిమీటర్ అడుగుతున్నాడు, చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు. సో ముందు నాకు బేస్ తెలియాలి, తర్వాత హైపోటనస్ తెలిస్తేనే నేను చుట్టుకొలత అనేది కలుపుకోగలను. దానికోసం మనకి ఏరియా ఇచ్చాడు. ఏరియాకి సూత్రం ఏంటి? హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 150. హైట్ ప్లేస్ లో 20 వేయండి. 1/2 ఇంటూ బి ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 150 అమ్మ. ఇది ఇందులో 10 టైమ్స్ పోతుంది, 10 ఇందులో 10 సార్లు పోతే బి ఈజ్ ఈక్వల్ టు నాకు 15 వచ్చింది. అంటే బేస్ ఇక్కడ 15 వేసుకున్నాను. ఒకసారి చూడండి, 15, 20 ఇక్కడ 25 అవుతుంది. ఇట్ ఈజ్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్. 15, 20, 25 ఇది పైథాగరస్ ట్రిప్లెట్. సో నాకు ఈ ఐడియా రాలేదు అంటే ఏం చేస్తారు? మనకి a² + b² ఇక్కడ హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేటువంటిది ఉంది పైథాగరస్ థీరం. సో దాని ప్రకారం మీరు హైపోటనస్ అయితే ఫైండ్ అవుట్ చేసినా మీకు 25 అయితే ఆన్సర్ వస్తుంది. మనం అడిగిన త్రిభుజం చుట్టుకొలత కాబట్టి 20 + 25 + 15 ఎంత అవుతుంది? 45, 50, 60 అవుతుంది. సో త్రిభుజం చుట్టుకొలత ఎంత అంటే 60 సెంటీమీటర్లు. నెక్స్ట్ ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 18 సెంటీమీటర్స్. ఒక చతురస్ర కర్ణము 18 సెంటీమీటర్లను ఇచ్చాడు, 18 సెంటీమీటర్లను ఇచ్చాడు. సో ఇది చతురస్రము, చతురస్ర కర్ణం ఇది. సో ఈ సైడ్స్ ఏ ఉంటాయి. చతురస్ర కర్ణం విలువ మనకు తెలుసు ఎంత? √2 ఇంటూ ఏ. సో ఆ √2 ఇంటూ ఏ విలువ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 18/√2 అయింది. దాని భుజం ఎంత అంటున్నాడు? 18/√2 అవుతుంది. 18/√2 అంటే ఇక్కడ ఆప్షన్స్ లో లేదు, ఆప్షన్స్ లో లేదు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక దాని కింద మార్చాలి. కాబట్టి ఏం చేస్తాము? 18ని 2 ఇంటూ 9 అని రాస్తాము, √2. ఇది √2² అని రాయండి. ఒక √2 క్యాన్సిల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది?
9√2 అవుతుంది. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూలో n విలువ n = 4 సబ్స్టిట్యూట్ చేయాలంట. ఇక్కడ చూడండి 4³/4 ప్లస్ 4³/2 ప్లస్ 4²/4 4 క్యాన్సిల్ అవుతుంది, 16 మిగులుతుంది. 64/2 అంటే 32 ప్లస్ 4 అవుతుంది. ఎంత అవుతుంది ఇది 36 46. ఇది చూడండి, ఇది 4/4. ఇది 4/4 అంటే ఎంత అవుతుంది 64 అవుతుంది. 4³ మిగులుతుంది కదా, 64 32 4 అమ్మ, అంటే టోటల్ వాల్యూ ఎంత అంటే 100 అవుతుంది. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 2x/3 - x/2 = 4 అయితే x వాల్యూ ఎంత? ఎల్సిఎం కట్టండి. 3 × 2 6 అవుతుంది. 4x - 3x = 4 అవుతుంది. సో x = 6 × 4 అంటే 24 అమ్మ. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద మీడియన్ ఆఫ్ x 2x 4x is 12. సో కాబట్టి 2x = 12 అయింది, x = 6 అయింది. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక్కోండి. ద మీన్ ఆఫ్ ద డేటా, దీని యొక్క మీన్ అడుగుతున్నాడు అమ్మా. x 6 అయిపోయింది కాబట్టి 6, 2 × 6 12, 4 6 = 24. మీన్ అంటే ఏం చేస్తాము, మీన్ = సమ్ బై నెంబర్ కదా, అంటే 6 + 12 + 24/3 అమ్మ. ఇది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుందమ్మా 42 అవుతుంది. 42/3 42/3 ఎంత అవుతుంది 14 అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మనకు ఫార్ములా ఇచ్చాడమ్మా. ఫార్ములాని ఇచ్చి ఈ ఫార్ములాలో ఏ వాల్యూని ఏమంటారని అడుగుతున్నాడు. సో అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఇది అంకగణితానికి. సో అంక మధ్యమం కనుక్కోవడానికి సూత్రం అయితే ఇందులో ఏని ఏమంటారని అడుగుతున్నాడు. ఏని ఎస్టిమేటెడ్ మీన్ అంటాం. ఎస్టిమేటెడ్ మీన్ ని మనము ఏతో డినోట్ చేస్తాము. ఫ్రీక్వెన్సీని సాధారణంగా ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాము. డీవియేషన్ అంటే xi - a ని డీవియేషన్ అంటాము. మిడ్ వాల్యూ అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 ని మిడ్ వాల్యూస్ అంటాం. ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనే అక్షరంతో చూపిస్తాం. సో కాబట్టి ఏని విచలన పద్ధతిలో అంక మధ్యమం కనుగొని సూత్రంలో ఏని తెలియజేస్తామంటే ఊహించిన సగటుని మనము తెలియజేస్తాం. విచలనము అంటే xi - a ఏదైతే ఉందో దాన్ని మనము విచలనంగా తీసుకుంటాము. మధ్య విలువ అంటే కనిష్ట విలువ గరిష్ట విలువ ఒక సరాసరి తీసుకుంటాం. సో కాబట్టి ఊహించిన సగటు ఏంటంటే మనకి ఏ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లము, ద టాలీ మార్క్ దట్ రిప్రజెంట్ 7. సో టాలీ మార్క్ అంటే ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఇది 5 అవుతుంది. 5 కి 2 యాడ్ చేస్తే 7 అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. టాలీ మార్క్స్ లో 1 అంటే ఇది 2, ఇది 3, 4 తర్వాత 5 అవుతుంది. తర్వాత నుంచి 6 కావాలంటే 1 గీత, 7 కావాలంటే 2 గీతలు, 8 కావాలంటే 3 గీతలు, 9 కావాలంటే 4 గీతలు, ఇలా గీసుకుంటూ వస్తాం. ఇది మనకి టాలీ మార్క్స్. నెక్స్ట్ చూడండి, 127.1 డివైడెడ్ బై 1000. 1000 అంటే 3 డెసిమల్ స్థానాలు ముందుకు జరపాలి కదా, 0.1271 అవుతుంది. సో దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ హూజ్ లెంగ్త్ 6.5, బ్రెడ్త్ 3.5 అని ఇచ్చాడు. సో ఆప్షన్ ఎంత, ఆన్సర్ ఎంత అంటున్నాడు. సో మనకి ఇక్కడ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 6 2 12, 13/2 రాయండి. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 2 6, 6 + 1 7/2 అవుతుంది. సో నేను ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి కదా, అంటే 13/2 × 7/2.
13 × 7 అంటే 91, 91/4 అమ్మ. 91/4 అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది? 4 2 సార్లు పోతుంది, 8, 11 మిగులుతుంది. మళ్ళీ 4 2 సార్లు పోతే మనకి 3 మిగులుతుంది. సో 22 3/4 అవుతుందమ్మా. 22 3/4. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -7/13. -7/13. ఇప్పుడు -7/13 కి ఏ విలువ కలిపితే మనకు 0 రావాలో దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. -7/13 కి ఏం కలిపితే 0 వస్తుంది? 7/13 కలిపితే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇప్పటి వరకు మనకి కంటెంట్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినవి. ఇప్పుడు మనము మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ 6 బిట్స్ కూడా మెథడాలజీకి సంబంధించినవి. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్ అని ఎవరు డిఫైన్ చేశారు అంటే ఆగస్ట్ కాంటే డిఫైన్ చేశాడు. అరిస్టాటిల్ మ్యాథ్స్ గురించి పర్టికులర్ గా ఎటువంటి డెఫినేషన్ ఇవ్వలేదు, కానీ బెంజమిన్ పియర్స్ ఏమంటాడంటే సైన్స్ విచ్ డ్రాస్ నెసెసరీ కన్క్లూజన్. సైన్స్ which draws necessary conclusions. ఆర్కిమెడిస్ ఏం చెప్తాడు? అరిస్టాటిల్ ఏం చెప్తాడంటే సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అని మ్యాథ్స్ ని డిఫైన్ చేశాడు. ఆర్కిమెడిస్ పర్టికులర్ గా మ్యాథ్స్ గురించి ఎలాంటి డెఫినేషన్స్ ఇవ్వలేదు, కానీ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ద్వారా మనము ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఉంది కదా, ప్రిన్సిపల్ ద్వారా మనము ఫ్లూయిడ్స్ గురించి అయితే మనం స్టడీ చేయొచ్చు. సో కాబట్టి అరిస్టాటిల్ ఏమని చెప్పాడంటే సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అని మ్యాథమెటిక్స్ ని డిఫైన్ చేశాడు. అలాగే బెంజమిన్ పియర్స్ ఏం చేశాడంటే సైన్స్ విచ్ డ్రాస్ నెసరీ కన్క్లూజన్ అని. ఆగస్ట్ కాంటే మ్యాథమెటిక్స్ ఇస్ ద సైన్స్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పి మ్యాథ్స్ అయితే డిఫైన్ చేయడం జరిగిందన్నమాట. సో కాబట్టి ఆప్షన్ 2 ఆగస్ట్ కాంటే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఎఫెక్టివ్ డొమైన్ ద వెరీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఈజ్. ఎఫెక్టివ్ డొమైన్ లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఏమిటి అంటున్నాడు. ఇది బ్లూమ్స్ టాక్సానమీలో వస్తుందమ్మా. భావావేశ రంగము బ్లూమ్స్ టాక్సానమీలో వస్తుంది. ఇది బ్లూమ్స్ టాక్సానమీలో ఎఫెక్టివ్ డొమైన్. సో బ్లూమ్స్ టాక్సానమీలో ఎఫెక్టివ్ డొమైన్ లో మనకి 5 ఉంటాయి మొత్తం. ఏంటవి? రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, తర్వాత క్యారెక్టరైజేషన్. సో వీటిలో హైయెస్ట్ లెవెల్ ఏంటి? క్యారెక్టరైజేషన్. సో కాబట్టి ఆప్షన్ 1. లాక్షణీకరణము అంటే భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏంటంటే లాక్షణీకరణం. ఇది బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం మనము ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆర్గనైజేషన్ అనేది సైకోమోటర్ లో హైయెస్ట్ అవుతుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ కి నోన్ టు అన్నోన్ అమ్మ. నోన్ టు అన్నోన్, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకి మనం కనుక్కుంటాం. దాన్నే ఆగమన పద్ధతి అంటాం. ఇండక్టివ్ మెథడ్ అంటే ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతిలో నోన్ టు అన్నోన్ అంటే తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలను మనం తెలుసుకుంటాము. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఎడ్గర్స్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో దిస్ షోస్ ద లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ లెర్నింగ్. సో ఫీల్డ్ ట్రిప్, వెర్బల్ సింబల్స్, డ్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్, డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువు ఆధారంగా ఏది ఉంటుంది? ఎక్కువ అత్యధిక అభ్యాసాన్ని ఏది సూచిస్తుంటే క్షేత్ర పర్యటనలు, శాబ్దిక సంకేతాలు, నాటకీకరణ అనుభవాలు, విచ్ మీన్స్ రోల్ ప్లే. ఈ ఫీల్డ్ ట్రిప్స్ ఇవి ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇది బేస్ లో ఉంటుంది, కోన్ యొక్క బేస్ లో ఉంటుంది. కోన్ అంటే తెలుసు కదా మనకి, నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది.
సో బేస్ లో ఉంటుంది ఇది, కాబట్టి మనకి హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ లెర్నింగ్ వస్తుంది అనమాట. అందువల్ల డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద సెకండ్ స్టెప్ ఇన్ రైటింగ్ ద లెసన్ ప్లాన్ యాజ్ పర్ హెర్బారిటియన్ అప్రోచ్. సో హెర్బారిటియన్ అప్రోచ్ ప్రకారము సెకండ్ స్టెప్ ఏమిటి అంటున్నాడు. అయితే మనకి తెలియాల్సిన స్టెప్స్ అన్ని తెలియాలి. సో దీంట్లో మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ది ఇంట్రడక్షన్, తర్వాత ప్రజెంటేషన్, సెకండ్ స్టెప్ ప్రజెంటేషన్, తర్వాత కంపారిజన్, తర్వాత జనరలైజేషన్, అప్లికేషన్, తర్వాత రీక్యాపిచులేషన్. సో కాబట్టి సెకండ్ స్టెప్ అడిగాడు ప్రజెంటేషన్, దట్ ఈస్ ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హెర్బార్ట్ ఉపగమము అనుసరించి పాఠ్య పథక రచనలో రెండవ సోపానం అంటే సాధారణ ప్రజెంటేషన్ అమ్మ, విషయ విశదీకరణము. ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద అకాడమిక్ స్టాండర్డ్ టు బి టెస్టెడ్ త్రూ ద ఫాలోయింగ్ టెస్ట్ ఐటమ్. రైట్ ద నెంబర్ 7253 ఇన్ వర్డ్స్. సో ఒక విద్యార్థికి ఇచ్చాం మనము 7253 అనే నెంబర్ ఇచ్చి దీన్ని పదాల్లో రాయమంటే రీజనింగ్, ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్, రిప్రజెంటేషన్, విజువలైజేషన్ అనేటువంటిది మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో అంటే 7253 అక్షరాలు రాయండి అని పరీక్షాంశం ద్వారా పరీక్షించాల్సిన విద్యా ప్రమాణం అడుగుతున్నాడు. కారణాలు చెప్పడం. రీజనింగ్ అంటే లాజికల్ ప్రూఫ్ మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాజికల్ ప్రూఫ్ ఉంటుంది రీజనింగ్ లో ఎందుకు వస్తుంది. కానీ ఇది కేవలం ఉన్న నెంబర్ ని మనం బోర్డు మీద రాయాలి. సో అక్షరాల్లో రాయాలి. సో అది అంత లాజికల్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ వ్యక్తపరచడం. ఎస్, కమ్యూనికేషన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే లెటర్ ని మనము వర్డ్స్ లో రాస్తున్నాం. నెక్స్ట్ అనుసంధానము, కనెక్షన్ అవ్వదు. కనెక్షన్ అనేది ఏదైనా ఒక ఫార్ములా ఇంకొక ఫార్ములాతో ఇంటర్ రిలేట్ అయ్యి మనం ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే కనెక్షన్ అంటాం. అలాగే రిప్రజెంటేషన్, విజువలైజేషన్ అంటే ఏదైనా డయాగ్రామ్స్ కానీ ఫిగర్స్ కానీ ఉంటే అది. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే కమ్యూనికేషన్, వ్యక్తపరచడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇవి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ పేపర్ లో వచ్చిన 30 బిట్స్. మనమైతే ఈ వీడియోలో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.